ఎక్కడ ఏంటంటే మీ మీద మీరు దాడికి వేరే రకంగా రావాలి ఆవేదన. ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్ వాళ్ళకి అందట్లే. కారణం ఏంటి? ఈ ప్రభుత్వం కాదు, కింద ఈఆర్ఓ గారు పోగొట్టడమా, ఆర్ఐ గారు పోగొట్టడమా, పాత ఎంఆర్ఓ గారు పోగొట్టడమా, ఏం జరిగింది అనేది కాదు. ఎవరు పోగొట్టినది వ్యవస్థలో పాటు. వారిచ్చి 1 ఇయర్ అయిన తర్వాత మన పాస్ పుస్తకాలు దొరకకపోతే ఇప్పుడు గవర్నమెంట్ కల్పించిన అదే భూమి ఆమె పేరు మీద పాప క్యాన్సర్తో చనిపోయారు. క్యాన్సర్ అంటే ఆ కుటుంబం ఆస్తమ్మాల అట్లుంది జబ్బు. ఇప్పుడు వాళ్ళు ఏమైంది, వారి దక్కల ఇన్సూరెన్స్ రాలా, బిల్లు విపరీతంగా అయిపోయింది. అందుకని అట్లాంటివి రాకుండా మీరు కొంచెం కూర్చొని ఎంతవరకు చేయగలమో మీరు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇది చేసిన దాని మీద కూడా మీరు ఏదైనా ఉంటే వాళ్ళ అవసరం. నా పేరు వెంకటశెట్టి రమేష్, తెల్లాడ. మా పేరు మీద ఉన్న పట్టా భూములు ఎకరం 35 కోట్లు, సర్వే నెంబర్ 56A లో 30 సంవత్సరాల నుంచి మా పేరు మీద ఒక సంవత్సరం క్రితం మా పేరు మీద తీసేసి వేరే వాళ్ళు ఈఆర్ఓ గారు ఇచ్చారు. ఏందని ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా మమ్మల్ని తీసుకోవడం చాలేదు. డబ్బులు కూడా ఇస్తామని చెప్పినా కూడా, డబ్బులు కూడా ఇచ్చినా కూడా మాకు ఇవ్వలేదు అంటున్నారు. డబ్బులు పొలం కూడా మీ పొలం మీరు సర్వీస్ చేయించుకోని చెబుతున్నారు. మా పొలం సర్వీస్ చేయించుకోవడం ఏంటి? మా పొలం ఉంది ఆల్రెడీ ఉండి వేరే వాళ్ళకి ఎక్కిచ్చారు. వేరే వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళకి ఎక్కిచ్చారు. మాకు ఎక్కివ్వండి మమ్మల్ని తిప్పుకుంటే మమ్మల్ని నాన్న చిక్కా పడుతున్నారు. ఇట్లా 30 సంవత్సరాలుగా ఆన్లైన్లో కూడా ఎక్కింది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈఆర్ఓ గారిని అడిగితే మాకు సంబంధం లేదంటే, ఇంకో ఎంఆర్ఓ గారిని అడిగితే ఫకీర్ గారు ఈఆర్ఓ గారు ఎన్నిసార్లు తిరిగినా కూడా మమ్మల్ని లెక్క కూడా చేయట్లేదు. కనీసం ఇప్పుడు ఎంపీ గారితో చెప్పించినాం, ఎమ్మెల్యే గారితో కూడా చెప్పించినా కూడా ఎవరు అడిగినా కూడా ఆయన డబ్బు చూపిస్తున్నారు సార్. సార్ ఎక్స్టెండ్ ఎక్కువ వస్తుంది సార్. ఆన్లైన్ వచ్చింది, మాకు ఆన్లైన్ వచ్చింది సార్. ఆన్లైన్ వచ్చినట్టు మాకు ఉంది కదా, లేకపోతే మీ దగ్గర రావాలి. అప్లికేషన్ ఇచ్చినట్టు సార్. మా పాస్బుక్ లో పొలం వేరే వాళ్ళకి ఎక్కించారు సార్. ఏమన్నా సార్ సర్వే చేసుకోవాలి. కొత్తగా మీరు పట్టా ఇవ్వద్దు అనేది ఒకటి ఉంది, కానీ పాత వాళ్ళకి ఇవ్వద్దు ఉందా సార్? 40 ఏళ్ళ చేసుకుంటున్నారు కూడా అని ఇప్పుడు కాదు కదా సార్. ఇప్పుడు ఒక 45 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారు. ఉంటుంది సార్ మొత్తం 2-3 ఎకరాలు ఉంటుంది సార్ మొత్తం మండలం. ఎట్లా సమస్య ఎట్లా పరిష్కారం అయింది? ఇవన్నీ తల్లాడే సార్. ఏమైందంటే పాత ఎంఆర్ఓలేమో పోయే ముందు కొన్ని చేయకుండా పోయింది సార్, నిలిపేది. ఈ కొత్తగా వచ్చిన ఎంఆర్ఓలు ఏంటంటే ఎన్నికలు కానీ మేము వెళ్ళిపోతాం కదా అని వీలు పట్టుకోలే. వాస్తవం చెప్పాలంటే ఇందూరు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల మీద ఎన్నికలు వచ్చి మీరు సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి. దానివల్ల ఈ సమస్య సార్. కొంచెం ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలు అన్ని మాట్లాడు అలా టెక్నికల్గా పోయినాయి సార్. అంటే ఎవరికి నోటీస్ ఇచ్చాం, అందరికి ఎవరు రెస్పాన్స్ కాదు సార్ కూడా చెప్పాను.
అది వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే సార్ పొలిమేర ప్రాబ్లం పెట్టారు. పొలిమేర కలిసి ఉంటాయి సార్. గతంలో ఇక్కడే ఉన్నాయి సార్, కిందనే ఉన్నాయి. ఈ మొన్న ఎలక్షన్లు అయినాక పంచాయతీ ఎలక్షన్ అయినాక సవాళ్ళు పెట్టారు. దానికి సంబంధించి మీరేటా డిలీట్ చేస్తారా? టెక్నికల్ మేమైతే అది రికమెండ్ చేయలేము, మేము డిలీట్ చేయమని. టెక్నికల్ 10 పోయింది సార్. కొత్త ఓట్లు తీసుకున్నాం సార్, ఇచ్చేసినాం. కొత్త ఓట్లు ఇచ్చేసినాం సార్, కొత్త ఓటు కూడా ఇచ్చేసినాం సార్, కొత్త ఓటు కూడా ఇచ్చేసినాం. చూడండి ఆన్లైన్ ఇచ్చేసి రమేష్ గారి దగ్గర మీకు యాక్సెప్ట్ చూపెడతారు. ఏమని చెప్పండి. నేనేమంటానంటే చేస్తారు ఫైనల్ రిసార్ట్ అది. నేనేమంటానంటే దీనికంటే ముందు కూడా అంత రెస్పాన్సిబుల్ అయిపోయారు. ఏమంటే ఒక ఫైన్ ఇచ్చి ఒక పేదోళ్ళు వాళ్ళకి సంబంధించి బయట తీసుకోవటం ఏంటంటే ఏం చెప్పాలా, ఎవరు రెస్పాన్సిబుల్ పోయిందో వాళ్ళ మొత్తం లీగల్గా మేము పోతున్నాం దాని కదా. అసలు దాని కారణం ఏంటంటే యాక్షన్ స్టార్ట్ నెక్స్ట్ కదా. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఇప్పుడు ఇంతమంది అనగా నమస్కారం, ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు కదా. కన్సర్న్ విఆర్ఓలు ఆ కన్సర్న్ ఆర్ఐ గారి కూర్చొని అసలు వాళ్ళ సమస్య ఏంటి, ఎప్పటికల్లా చేస్తుంటాం, మీ దగ్గర సాంకేతిక కారణాల వల్ల ఆగిందా, చేయడానికి ఆగిందా, లీగల్గా ఆగిందా, తహసీల్దార్ గారు అంటున్నారు. బ్యాంకు వాళ్ళు ఏమంటారు, మీరు ఇమీడియట్లీ కనుక రాకపోతే మీరు రుణమాఫీలో మీరు నష్టపోతారు, మీరు డబ్బులు కట్టాలని బ్యాంకు నోటీస్ ఇస్తుంది. అంతా ఎస్సీ సార్ వాళ్ళు. ఆ సర్టిఫికేట్ పట్టా ఉంది, కాసులో ఉన్నారు, చేసుకుంటున్నారు. ఎప్పుడు చేతి మాన్యువల్ బాని మీద లోన్స్ వస్తున్నాయి, కడుతున్నారు, తీసుకుంటున్నారు. అసైన్మెంట్ అవును సార్, అంటే ఈ కాకపోతే రుణమాఫీలో పోతారు సార్. ఇప్పుడు అసైన్మెంట్ కమిటీలు కాన్స్టిట్యూషన్ కాదు కదా సార్. అవును అంటే ఇవంతా పాతే సార్. 60-70 ఏళ్ళు చేసుకుంటున్నాడు. మరి ఎందుకు పెట్టలేదు మాకు కూడా తెలవదు. మా పాదమ్మ గారు అంటే ఈ పాస్ పుస్తకాలు వస్తాయి అన్నారు. అవును సార్, అవును అట్లా చేయొచ్చు కదా సార్. ఏం చేయలేదు సార్. తల్లాడే తహసీల్దార్ గారు ఏమంటారంటే మాకు దీని మీద రెండోది సార్, ఇప్పుడు మన ఈ చెప్పండి. 2 సంవత్సరాల కింద 20,000 తీసుకున్నది. 9 నెంబర్లు ఉన్నాయి పాస్బుక్ లో. సర్వే నెంబర్ ఏదో సర్వే నెంబరు 2 కావాల్సిన నెంబర్లు చేయమని చెప్పింది. 145E/1 ఎకరం. సర్వే నెంబర్ 145 మొదటి E/2 10 కోట్లు. 145 రెండో E 1 10 కోట్లు ఎకరం 10 కోట్లు. 132U/1
1 ఎకరం. ఈ 5 సర్వే నెంబర్ల కింద 20,000 తీసుకున్నాం. ఎవరు ఎప్పుడు ఏప్రిల్ 28కి రేపు 2 సంవత్సరాలు ఇచ్చినాం. ఎప్పుడు తిరిగినా కూడా నేను నరసరావు గారికి ఫోన్ చేస్తా పోయి చేయించుకోండి అని చెప్పడమే తప్ప ఇంతవరకు అసలు ఏం చేసింది అయితే ఏ నరసరావు గారికి? ఆఫీస్కి అయితే వచ్చే పని లేదు. నరసరావు గారు అంటే నరసరావు గారు ఈ మధ్య ఛార్జ్ తీసుకున్నారు. ఆయన అయితే డబ్బులు అడగట్లేదు, పని చేస్తున్నాడు. ఎంఆర్ఓ గారి దగ్గర కూడా అదే చెప్పాడు. ఆయన కూడా తీసుకొని చెప్పేవాడు, ఆయన అయితే అడగలేదు అది. అందుకని మా దయ ఉంచి మమ్మల్ని ఎంఆర్ఓ కూడా ఎమ్మెల్యే గారు వస్తే కూడా చెప్పాము, చేస్తాం ఎప్పుడైనా చేస్తాం. ఆయన నా పొలం నాకు ఉండగా నేను సర్వీస్ చేయించుకోవడం ఏంటి తెచ్చుకోవాలి నేను. అట్లా సర్వే చేయించుకోండి, వేరే వాళ్ళకి ఇచ్చారు, డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆయన అనుచరుడు ఒక ఆయన తల్లాలో ఉన్నాడు, అది ఏమిచెట్టి జనార్దన్ రావు గారు మా బాబాయ్ గారికి ఎక్కించండి. ఆయన కోట టేలర్. ఆయన ఫకీర్ గారు నాకే ఉంది. మా పొలం మా పేరు మీద చేసేది వాళ్ళు. మా బాబాయ్ గారు నెంబర్ చేశారు, నెంబర్ చేశారు. సర్వే నెంబర్ 56 ఎకరం 38 గుంటలు. మేము 30 సంవత్సరాల నుంచి మా పేరు మీద వస్తుంది. ఆన్లైన్ ఉంది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. లాస్ట్కి వచ్చేవరకు 1 ఇయర్ బ్యాక్ మా పేరు మీద తీసేశారు. ఫకీర్ గారు ఆర్య గారు ఇద్దరు కలిసి కూడా మమ్మల్ని పెడితే కనీసం 30 అప్లికేషన్ పెట్టాం మేము. ఆయన మా గురించి పట్టించుకోవట్లేదు. కలెక్టర్ గారి దగ్గర పోయినా, ఆర్డీఓ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర పోయినా, కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ దగ్గర పోమంటే మా పొలం గురించి మీరు తిరగడం ఏంటి? ఇంకా మాల అంటుండే తిరుగుతుంటే సామాన్య రైతులు ఎట్లా తిప్పుతారు చెప్పండి. 30 సార్లు పోతే చేద్దాం డబ్బులు అడిగారు, డబ్బులు మధ్య మామూలు డైరెక్ట్గా డబ్బులు అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం, నన్ను అడగాలంటే భయమే. వేరే వాళ్ళ ద్వారా అడిగిస్తున్నారు కానీ మేము ఇవ్వట్లేదు డబ్బులు. మా పొలం మనీ డబ్బులు ఇటువంటి 30 సంవత్సరాల మధ్య ఆన్లైన్లో వస్తుంది, పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. కోర్టుకు పైన మాకు చెల్లింది. అయినా మాకు ఎక్కివనే కూడా ఎక్కిట్లేదు. డబ్బులు అడిగిచ్చేది ఎవరు? ఏవీఆర్ఓ గారు చెబుతున్న మధ్యవర్తి వస్తున్నాక మేము నమ్మట్లేదు. మేము ఎందుకంటే నమ్మాలి? మేము మా పొలాన్ని మేము డబ్బులు ఇవ్వడం. ఎంఆర్ఓ గారు 1B కూడా ఉంది నా దగ్గర. అట్లా జరిగింది. మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. సామాన్యులకైతే తట్టుకోవడం కష్టం. ఈ 6 పోయినంత కాలం అంతే ఉండదు. ఈ 6 ఉంటే పనులు కూడా కావు మనకి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ట్రాన్స్ఫర్ కూడా చేసేవాడు కూడా కలపట్లే మనకి. అమ్మారు, దాన్ని వాళ్ళు కాస్ట్ చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి అది కంప్లైంట్. 201 సార్ సర్వే నెంబర్ చిన్నపారెడ్డి సార్. అదొక్కటే సార్ నా దగ్గరకు వచ్చింది కంప్లైంట్.